హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో అండి, అందరికీ తెలిసిన టమాటో నిల్వ పచ్చడి అండి. నేను చేసుకునే విధానం చెప్తానండి. ముందుగా 1 కేజీ టమాటాలను శుభ్రంగా కడిగి వాటిని తుడిచి ముక్కలుగా కట్ చేసి ఉప్పు వేసి 2 రోజులు ఊరిన తరువాత వాటిని గట్టిగా పిండి ఎండలో 1 రోజు పెట్టుకోవాలి. చింతపండు 1/2 కేజీ తీసుకొని వాటిని శుభ్రంగా చేసి టమాటా వాటర్లో వేసి ఊరనివ్వాలి. తరువాత కడాయిలో ముందుగా 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల జీలకర్ర వేసి కలిపి వేగిన తరువాత వాటిని పౌడర్ చేసుకోవాలి. అదే కడాయిలో నూనె వేసి టమాటో ముక్కలను వేసి టమాటోలో ఉండే వాటర్ పోయిన వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. పచ్చడికి సరిపడినంత కారం కూడా వేసి టమాటా ముక్కలకు పట్టించి చింతపండు ముద్దను వేసి వాటర్ ఎగిరిపోయిన వరకు కలుపుకోవాలి. ఇలా ముద్దగా తయారైన టమాటో మిశ్రమాన్ని చల్లార్చి మిక్సీ జార్లో వేసి చింతపండు రసం కూడా వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. అందులో గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వెల్లుల్లి వేసి మరొకసారి మెత్తగా రుబ్బుకోవాలి. తాలింపు కోసం కడాయిలో నూనె వేసి వేడెక్కిన తరువాత శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసి కలిపి ఎండుమిర్చి, ఇంగువ వేసి కలిపి చల్లారినాక పచ్చడిలో ఈ పోపు కలుపుకుంటే సరి. ఎంతో రుచిగా ఉండే టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోతుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ రెసిపీని ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.